30 ఏండ్ల మెదక్ ప్రాంత ప్రజల నిరీక్షణకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ విద్యాభివృద్ధిలో భాగంగా మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ను మెదక్లోని జూనియర్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కేటాయించిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్లో భాగంగా గత 30 ఏండ్లుగా ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ లెక్చరర్లు దాదాపు 800 మంది నుండి 1200 మంది లెక్చరర్లు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోకి వెళ్లి చేసేవారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మెదక్ జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ను నియమించాలని కోరగానే స్పందించిన ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ను జూనియర్ కళాశాలను నియమించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో 800 మంది నుండి 1200 మంది లెక్చరర్లకు ఉపశమనం కలిగిందని ఆయన తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన లెక్చరర్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ను మెదక్ జిల్లాలోనే కేటాయించేందుకు కృషి చేయడమే కాకుండా మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో సెంటర్ ను ఏర్పాటు చేయించినందుకు లెక్చరర్లు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.